హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం సబ్జా గింజలతోటి చాలా మంచి ఐస్ క్రీమ్ తయారు చేసుకుందాం. చాలా చాలా బాగుంటాయండి ఐస్లు. పిల్లలకి నచ్చుతాయి. తప్పకుండా ఒకసారి మీరు ట్రై చేయండి. నేను పాలని ముందుగా మరిగించుకున్నాను. అంటే పాలు బాగా మరిగిన తర్వాత ఇవి చల్లారి పెట్టుకోవాలి. ఈ చల్లారిన పాలు నేను తీసుకున్నాను. ఇందులోని పాలు ఎంత తీసుకున్నామో చూసుకొని మీరు పంచదార వేసుకోండి. ఈ పాలకు సరిపోయినంత పంచదార వేసుకొని నేను ముందుగా సబ్జా గింజల్ని ఒక 10 నిమిషాలు నానబెట్టుకున్నాను. సబ్జా గింజలు వేసి కొంచెం వాటర్ వేసి నానబెట్టుకోవాలి. 10 నిమిషాల కల్లా చక్కగా ఇలా నానిపోతే మన సబ్జా గింజలు ఎంత కావాలో అంత వేసుకోండి. నేనైతే 2 స్పూన్లు సబ్జా గింజలు వేసుకున్నాను. పాలలో వేసుకున్న తర్వాత మనం పాలలో షుగర్ కూడా వేసుకున్నాం కదా, ఈ రెండు బాగా కలిసేలాగా చక్కగా కలుపుకోండి. కలిపిన తర్వాత ఒకసారి మీరు టేస్ట్ చూడండి. పంచదార సరిపోతే ఓకే, లేదంటే వేసుకోండి. నాకైతే అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. ఇలా ఐస్ మౌల్స్ మనకి మార్కెట్లో దొరుకుతాయి. ఇక ఇది పెద్ద కాస్ట్ కూడా ఎక్కువ ఉండదు. వీలైతే తెచ్చుకోండి. ఇలా మనం పిల్లలకి చేసేటప్పుడు ఇలా ఐస్ మౌల్స్ మన ఇంట్లో ఉంటే చక్కగా మనం బయట కొనే పని ఉండదు. చక్కగా మనం ఐసులు తయారు చేసుకోవచ్చు. అలాగే మన ఛానల్లోని చాలా రకాల ఐసులు పెట్టాను, ఒకసారి మీరు చెక్ చేయండి. ఇలా ఐస్ మౌల్స్లోనే చక్కగా ఒక్కొక్క దాంట్లోనే ఇలా మనం తయారు చేసుకున్న సబ్జా పాలను వేసుకోవాలి. చాలా చాలా రుచికరంగా మనం సబ్జా గింజలతో చేసుకుంటున్నాం. ఐస్ తినేటప్పుడు సబ్జా గింజలు నోటికి తగిలి చాలా చాలా బాగుంటుంది. ఇవన్నీ వేసిన తర్వాత మనం క్యాప్ని గట్టిగా పెట్టుకోవాలి. ఇలా అన్ని క్యాపులని చక్కగా పెట్టుకోవాలి. మనం ఫ్రీజర్లోనే దీన్ని పెట్టుకోవాలి. నేనైతే నైట్ చేసుకుంటున్నాను. మార్నింగ్ కల్లా చక్కగా మనకి ఐస్ రెడీ అవుతుంది. ఇంచుమించు మనం 8 గంటలు 6 గంటల కల్లా చక్కగా మనకి ఐస్ రెడీ అవుతుంది. ఇలా ఫ్రీజర్లో పెట్టుకున్న తర్వాత మీకు గ్లాసులో కూడా చూపిస్తున్నాను. మన ఇంట్లో ఉన్న ఇలా గ్లాసులు తీసుకోండి. గ్లాసుల్లో ఇలా సబ్జా పాలు వేసుకున్న తర్వాత ఈ కవర్లు కూడా మన ఇంట్లోనే ఉంటాయి. దీన్ని చక్కగా ఇలా రౌండ్గా కట్ చేసుకోండి. ఇలా కవర్ పెట్టిన తర్వాత ఈ కవర్ బయటికి రాకుండా చక్కగా మనం రబ్బర్ బ్యాండ్ని ఇలా క్లోజ్ చేసుకోవాలి. రబ్బర్ బ్యాండ్ పెట్టుకోవాలి. ఇదే విధంగా 2 గ్లాసులకి ఇదే విధంగా పెట్టుకోవాలి. ఇలా సెంటర్లోనే చాకుతోటి చక్కగా ఇలా కొంచెం ఇలా కట్ చేసి చాకుతో ఇలా ఘాటు పెట్టి మధ్యలోనే మనం ఐస్ స్టిక్ని ఇలా పెట్టుకోవాలి. రెండిట్లకి ఇలా పెట్టుకున్న తర్వాత దీన్ని కూడా ఫ్రీజర్లో పెట్టుకోవాలి. నేనైతే నైట్ పెట్టుకున్నాను ఈ రెండుని. మార్నింగ్ మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు టైము 10 అవుతుంది. ఇలా మన ఫ్రిడ్జ్లో తీసి ఒక ప్లేట్లో వాటర్ వేసి చక్కగా ఇలా పెట్టుకోండి. ఒక 20 సెకండ్ల కల్లా చక్కగా మనకి ఆ కూలింగ్ తగ్గి చక్కగా ఐస్ వస్తుంది. చూడండి, ఇలా సింపుల్గా తయారు చేయండి. పిల్లలకి చాలా బాగుంటాయి. మనం తినేటప్పుడు సబ్జా గింజలు నోటికి తగిలి చాలా చాలా రుచికరంగా ఉంటాయి. ఇదే విధంగా అన్ని ఐసుల్ని ఇదే విధంగా మనం తీసుకోవాలి. ఇలా పిల్లలు ఇంటి దగ్గర ఉంటారు కదా సమ్మర్లోని, చక్కగా ఇలా చేసి పెట్టండి. మనం ఇంకా బయట కొనే పని లేకుండా చాలా రుచికరంగా మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. తక్కువ ఖర్చుతోటి చక్కగా ఎక్కువ వయసులు మనం తయారు చేసుకోవచ్చు. మీకు గ్లాసులోది కూడా చూపిస్తున్నాను. ఇలా పైన కవర్ తీసుకుని ఇది కూడా కొంచెం వాటర్లో పెట్టుకున్నాం కదా, జస్ట్ ఇలా చేతితోటి ఇలా ప్రెస్ చేసామంటే చూడండి చక్కగా 2 ఇలా గ్లాసులో తయారు చేసిన ఐసులు కూడా వచ్చాయి. మీకు ఇలా ప్లేట్లో పెట్టి చూపిస్తాను. చాలా చాలా బాగుంటాయి. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మన ఛానల్లోని చాలా రకాల ఐసులు ఉన్నాయి. ఒకసారి మీలో ఎవరికైనా తెలియకపోతే ఒకసారి వీడియో చూడండి. చూసిన తర్వాత నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.